హాయ్ అండి. ఇదిగో నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. లంచ్ బాక్స్కి సింపుల్గా అయిపోయేలాగా నిమ్మకాయ పులిహోర. ముందుగా కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. ఇదండి ముందుగా పల్లీలు వేసాను. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు అండి, మినప్పప్పు, చిటికెడు మెంతులు, ఇవన్నీ ఆగాలి. ఇదిగండి 2 ఎండుమిర్చి వేసాను. పచ్చిమిర్చి అండి, ఇదిగండి ఇవన్నీ పోపు వేగింది. ఇప్పుడు పసుపు వేస్తున్నా. ఇంగువ, ఇదిగండి ఇప్పుడు కొంచెము సాల్ట్ వేయాలండి, కొంచెమే. ఎందుకంటే ఈ పోపుకి ఈ పచ్చిమిర్చి కట్ పడుతుంది. ఇప్పుడు కొంచెం వేస్తే, తర్వాత వేస్తే రైస్కి. ఇప్పుడు కానీ కొంచెం సాల్ట్ వేసామంటే ఈ పచ్చిమిర్చికి, ఈ పోపుకి లైట్ ఉప్పు పడుతుందండి. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రైస్ వేసాలండి. ఇదిగండి ముందుగా అన్నము రైస్ వండిస్తాను. ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇదిగండి నేనైతే ఇగో నిమ్మకాయ రసం పిండిస్తాను. ఇప్పుడు ఇది వేసాలి. సరిపడి ఉప్పు వేయాలండి ముందు. సరిపడి ఉప్పు. ఇప్పుడు ఈ గింజలు లేకుండా నిమ్మకాయ రసం కూడా వేసాలి. ఇదిగండి ఇది మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇదిగండి మొత్తం ఇట్లా కలిసేలా కలిపేయాలి. ఇదండి ఉప్పు అన్నీ పులుపు అన్నీ సరిపడ్డాయి. అన్నీ ఇట్లా పిల్లలు లంచ్ బాక్స్కి వేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. తొందరగా అయిపోద్ది. లెమన్ రైస్, లంచ్ బాక్స్కి. చూడండి లెమన్ రైస్ 10 నిమిషాల్లో రెడీ చేసి పిల్లలకి బాక్స్కి పెట్టవచ్చండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.